అండి నమస్తే, నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు నర్సరీ నుంచి తీసుకొచ్చిన మందార మొక్కని కుండీలో ఎలా నాటుకోవాలన్నది ఈరోజు చూపిస్తానండి. మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన మందార మొక్కలు నాటుకున్న తర్వాత అవి ఎదుగుదల లేకుండా వాటుకున్న 1-2 పువ్వులు మాత్రమే పూసి అలాగా కొన్నాళ్ళకి చనిపోతున్నాయి. అదే మనం ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అది చక్కగా బ్రతికి పెరిగి ఎక్కువ పువ్వులు పోస్తుంది. మరి ఈ నర్సరీ నుంచి తెచ్చిన మందార మొక్కలు మరి ఎందుకు చనిపోతున్నాయి అన్నది, ఎలా నాటుకుంటే మీకు ఈజీగా బ్రతుకుతాయి అన్నది ఈరోజు చూపిస్తానండి. ఈరోజు మనం ఒక ఎల్లో కలర్ మందార మొక్కను తీసుకొచ్చానండి నేను. అది ఈరోజు మీకు కుండీలు ఎలా నాటాలన్నది నేను చూపిస్తాను. రండి, ఇదిగోండి, ఇది ఎల్లో కలర్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో పువ్వు. ఈ మనం టెర్రస్ గార్డెన్లో ఎక్కువగా ఎల్లో కలరు పువ్వులు పెంచాలండి, ఎందుకంటే పాలినేషన్ బాగా జరుగుద్ది కాబట్టి మనకి ఎల్లో కలర్ ఎక్కువగా పువ్వులు మనం పెంచుతాము. ఇప్పుడు ఈ మొక్కను నేను మీకు ఎలా నాటాలో చెప్తానండి. ఇదిగోండి, కుండీలో కొద్దిగా ఎండినాకులు వేసుకోండి. మీకు ఎండినాకులు లేకపోతే కొబ్బరి పీచు, మీ దగ్గర మనం కొబ్బరికాయలు కొడతాం కండి, ఆ కొబ్బరి పీచు ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ కవర్ తీసిన తర్వాత మనం మొక్కని ఆ మట్టితోటి అలా పెట్టేస్తాము. అలా పెట్టడం వల్ల మనకి అందులో ప్లాస్టిక్ బొట్ట ఒకటి పెడతాడండి గ్రాఫ్టింగ్కి. అది ఉందో లేదో మనకు తెలియదు. మనం అలా నాటడం వల్ల మొక్క అది వేరు ఎదుగుదల లేకుండా అలా చనిపోద్ది. ముందు మనం కొద్దిగా మట్టి తీసి ఆ ప్లాస్టిక్ బొట్ట ఉందో లేదో చూసుకోవాలండి. ఇదిగోండి, ఇలాంటి బుట్ట ఇలా పెడతారు. అయితే లక్కీగా దానికి లేదండి, దానికి పెట్టలేదు, బుట్ట పెట్టలేదు దానికి. ఇదిగోండి, ఇలాగ ఈ బుట్ట ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా తీసి ఆ బుట్టని వేరు కట్ అవ్వకుండా జాగ్రత్తగా తీసి కట్ చేసుకోవాలండి. బుట్ట తీసేయాలి. బుట్ట తీసేస్తే అప్పుడు మనకి వేరు మంచిగా మొక్క నాటుకుంటుందండి, కుండీలోకి వేరు వెళ్తుంది బాగా. ఇదిగోండి, ఇలా మనం ఈ మట్టిలో అండి నేను కొద్దిగా నార్మల్ సాయిల్లో కొద్దిగా ఊకండి, రైస్ పొట్టు ఉంటుంది కదా, అది వేసాను. తర్వాత కొద్దిగా బోన్ మీలు, వేపపిండి అన్నీ మిక్స్ చేశానండి. ఈ మట్టి ఇప్పుడు మనం కుండీలు వేసుకుందామండి. మొక్క మనం నాటిన తర్వాత నీడలో పెట్టుకోవాలండి 4 రోజులు. డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు. 4 రోజులు నీడలో పెట్టిన తర్వాత అప్పుడు మనం ఎండలోకి మార్చుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు మొక్కని నాటుకుంటే మాత్రం మీకు గ్యారంటీగా మొక్క బ్రతికి మంచిగా పెరుగుద్దండి, పూలు బాగా వస్తాయి. వీటికి మీరు ఇచ్చే ఎరువు అండి బియ్యం కడిగిన వాటర్ అండి. బియ్యం కడిగిన వాటరు 2 రోజుల నుంచి మనం 2 రోజులకు ఒకసారి ఆ వాటర్ పోస్తే అండి చాలండి, మొక్కకి మంచి ఎరువు అందుద్ది. మట్టి గుల్లగా ఉంటుంది, గట్టి పండు అవ్వదు. బియ్యం కడుగు వల్ల బియ్యం వాటర్ బాగా పనిచేస్తుందండి పూల మొక్కలకి, బియ్యం కడిగిన వాటరు. మట్టి కొంచెం కొద్దిగా గట్టిగా కొద్దిగా నొక్కాలండి. నొక్కితే లూజ్ ఉంటుంది కదా మట్టి, అలా నొక్కడం వల్ల కొద్దిగా మొక్క టైట్గా అవుద్ది. అలా లూజ్గా వదిలేస్తే మనం మళ్ళీ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కొంచెం దిగుద్దండి. అదిగండి, ఈ విధంగా నాటుకోవాలి. ఇదిగోండి, అదిగండి, ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో ఈ వీడియో ఎలా ఉంది మీకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణం కాపాడదాం. జై హింద్.